వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ బై జాహ్నవి. ఇవాళ యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్ చేయబోయి అది ఇంకో వ్లాగ్లోకి వెళ్ళి పడింది. డే ఇన్ మై లైఫ్ విత్ రుద్రాంశ్ అయితే నేను చేద్దాం అనుకున్నాను. వాడి డేని నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నా టైంని నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. కానీ వాడైతే నాకు సహకరించలేదు. నా 2 బ్లాక్ బీడ్స్ని అయితే పాడు చేశాడనమాట. ఒకటేమో గోల్డ్ది, ఆ గోల్డ్ ఏమో ఇంకా లోపల పెట్టేసి మళ్ళీ 1 గ్రామ్ వేసుకున్నాను, అది కూడా పాడు చేసేసాడు. ఇంకా నా మంగళసూత్రంకి వచ్చేటప్పటికి అది నేను ఫ్లైట్ మీద వచ్చే కంగారులో అమ్మ దగ్గర మర్చిపోయాను అనమాట. సో వేసుకోవడానికి మళ్ళీ నా గోల్డ్ చైన్కి చిన్న బ్లాక్ బీడ్స్ పెండెంట్ వేసుకున్నాను డైమండ్ది. మీరు అందరూ ఏమనుకుంటారు, మళ్ళీ ఇదేంటి 4 పూసలు తీసేసింది, మొత్తానికి చైన్ తీసేసింది అని అనుకుంటారు. జరిగింది అయితే ఇది. అందుకని నేను ముందుగానే చెప్పాను అనమాట. ఈ గోల ఏంటంటే, గోల వేరు, పిల్లలది అల్లరి వేరండి. అల్లరి నేను ఎంత చేసినా భరిస్తాను. ఈ అల్లరి నల్లపూసలు తెంపేస్తాడా, నేను అసలు ఏమన్ను. ఇంట్లో ఏం పాడు చేసినా నేను ఏమన్ను. ఎందుకంటే పిల్లలు గరికపాటిగా చెప్పినట్టు పిల్లలైతే అల్లరి చెయ్యాలి, చేయకపోతే పిల్లలే కాదు తేడా అన్నట్టు. కొంచెం అల్లరి ఎంత చేసినా నేను ఒప్పుకుంటాను. కానీ పేచీ పెడితే మాత్రం నాకు చాలా తిక్కొచ్చేస్తుందండి. పేచీ అంటే ఎలా ఉంటుందంటే, తను మాకు మా ఇంట్లో 2 జనరేషన్స్ తర్వాత అబ్బాయి అనమాట మా ఇంట్లో. సో చాలా గారం, పుట్టినప్పటి నుంచి అయితే ఏంటి చాలా గారం. నేను కూడా చాలా గారం ఇస్తాను, ఎప్పుడు ఎత్తుకుని ఉంటాను. మళ్ళీ ఈ ఫేస్ మళ్ళీ రాదని చాలా మంది చెప్తారు. ఎత్తుకుని ఉంటున్నావు ఎందుకు, నీ నడు నొప్పి వస్తుంది, నీకే మంచిది కాదు, అది ఇది అని. పర్లేదు, మళ్ళీ అయితే పిల్లలు పెరిగాక వాళ్ళు మన చేతుల్లో ఉండరు. 1 ఇయర్ దాటితే అసలు ఉండరు, పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో మదర్ లైఫ్ని, మదర్హుడ్ని అయితే నేను కంప్లీట్లీ ఎంజాయ్ చేస్తున్నాను. వాడు నా దగ్గరకు వచ్చి ఎప్పుడు ఎత్తుకోవాలన్నా సరే నేను ఎత్తుకుంటూనే ఉంటాను. కాకపోతే నాకు ఎక్కడ మండిపోతుందంటే, ఎత్తుకున్నా సరే ఏడుస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుందండి. 3 to 4 hours స్ట్రెచ్ నేను ఎత్తుకున్నా సరే ఆ 1 hourలో ఎక్కడ కంప్లీట్గా ఏడుస్తుంటే సరే నాకు మాత్రం తిక్కొచ్చేస్తుంది అన్నమాట. నాకు రివర్స్లో నాకు తిక్కొస్తుంది అనమాట. అప్పుడు మాత్రం అస్సలు నేను ఊరుకోను, ఒక అరుపు అరుస్తాను, వెంటనే సైలెంట్ అయిపోతాను. కానీ ఏంటంటే ఈ నడిచే ఏజ్ వాళ్ళకి దగ్గరికి వచ్చిన తర్వాత వాకర్ సపోర్ట్ లేకపోతే కనుక వాళ్ళు ఏంటి ఎత్తుకుని నడవండి అంటారు. అంటే నడవండి అని చెప్తారు, మనకి దగ్గరికి వచ్చేస్తారు, ఎత్తుకో అంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న వస్తువు కావాల్సి వస్తుంది. దానికి వాళ్ళు పాకుంటూ రీచ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. మనం నడవడం చూస్తారు. సో వాళ్ళు కూడా నడవాలనుకుంటారు కానీ నడవలేరు, మనం ఎత్తుకోమంటారు అనమాట. సేమ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే 8 months దాటిన బేబీస్ అందరూ కూడా మన ప్లేట్స్ నుంచి తీసుకుని తినడానికి ఇష్టపడతారు. రుద్రాంశ్ అయితే ఏం చేస్తాడంటే, స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఇడ్లీ కానీ ఏదైనా పెడితే నా చేతులతో ఒక్కొక్కసారి తినిపించే ప్లేట్ చూసుకుంటాడు. ఆ ప్లేట్ వాడిది అని వాడికి తెలిసిపోయిన తర్వాత అందులో తినడు. సేమ్ ఫుడ్ని మళ్ళీ వాళ్ళ నాన్న ప్లేట్లో నంచిపెట్టి వాళ్ళ డాడీ ప్లేట్లోంచి పెడితే కనుక చక్కగా తింటాడనమాట. ఇది పిల్లల సైకాలజీ అని చెప్పొచ్చు అనమాట. సో దాన్ని కూడా మనం ఫాలో అయ్యి ఫుడ్లో అయితే ఏముంది, కొంచెం వాళ్ళ మైల్ స్టోన్స్కి తగ్గట్టు మనం కూడా ఇంట్లో అయితే ఏంటి మన మైండ్ సెట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని వాళ్ళతో మూవ్ అయితే మనకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. సో నేను ఎవ్రీ మైల్ స్టోన్లో రుద్రాంశ్కి 3 మైల్ స్టోన్స్లో నేను 3 వాడికి యూజ్ అయ్యేవైతే తీసుకున్నాను. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేటప్పుడు ఇప్పుడు రుద్రాంశ్ యూజ్ చేస్తున్నది వాకర్ అనమాట. ఇప్పుడు మనం వాకర్ గురించి చూద్దాం. ఇది వాకర్ అండి, లవ్ ల్యాప్ నుంచి తీసుకున్నాము. దీనికి ఇక్కడ పైన ఇలా పెట్టుకోవడానికి టాయ్స్ ఉంటాయి. కొన్ని టాయ్స్ అయితే పీకేసాడు వాడు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 2 బటన్స్ ఇచ్చాడు కదా, 2 సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఈ సాంగ్స్ అయితే మోయించేసేవాడు. అందుకని చెప్పి ఏం చేసామంటే బ్యాటరీ పీకేసామన్నమాట, నేను మా హస్బెండ్ కలిసి. ఇది వచ్చేసి మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కుషన్లా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ లవ్ ల్యాప్ అని చెప్పి రాశారు. ఇదైతే వాషబుల్, కంప్లీట్లీ తీసేసుకుని మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనము వాళ్ళకి ఫస్ట్ సపోర్ట్ చేయడానికి, ఇలా నడవడానికి కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి, ఇలా తోసుకోవడానికి అయితే ఇది ఇచ్చారు. ఫస్ట్ డే మేము అలవాటు చేయడానికి అయితే ఇది యూజ్ చేసామన్నమాట. ఇది ఒకసారి ఇలా తోసి వాడు ఎలా నడుస్తున్నాడని చూసాము. ఇక్కడ చూస్తే ఈ వాకర్ చూసారా, రెక్టాంగిల్ షేప్లో అయితే ఉందన్నమాట. ఇలా చూస్తే రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి బేబీ పడే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది వాకర్ నుంచి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పేస్ ఉంది. ఈ స్పేస్లో ఏంటి వంటగదిలోకి వచ్చి ఖాళీ గిన్నెలు అవన్నీ ఇక్కడ అన్ని పెట్టుకుని మళ్ళీ దాంతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ దాంతోనే నడుచుకుంటూ నా దగ్గరకు వస్తాడనమాట. సో అవి వాడే ఆటలు. అండ్ ఇక్కడ వాకర్ తీసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ ఉన్నదైతే తీసుకోవాలండి. ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చక్కగా ఉంది.
3 స్టేజెస్ అయితే ఉన్నాయి ఇందులో. రుద్రాంశ్ సెకండ్ స్టేజ్ లో అయితే సరిపోతున్నాడు. హైట్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ 2 పాత్రలు అయితే నేల మీదకి నించునేలా ఉండాలి. అంటే దీన్ని పట్టుకుని నేల మీద నించుని నడిచేలా ఉండాలి. అంతేగాని కాళ్ళు వేలాడుతున్న స్టేజ్ లో అయితే ఇలాగ వేళ్ళ మీద ఇలా నించునే స్టేజ్ లో అయితే బేబీస్ అసలు ఉంచకూడదు. అలా అయితే ఎత్తెత్తు అడుగులు వస్తాయి. పాదం మొత్తం నడిపేలా ఉండేటట్టయితే వాకర్లో వేయొచ్చు. ఇప్పుడు చక్కగా అడుగులు వేయడం స్టార్ట్ చేసేసాడు. ఇంకా చూడాలి 1 month లో అయితే ఫుల్ గా కంప్లీట్ గా అయితే నడిచేస్తాడు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది వాకర్ ప్లస్ రాకర్ అండి. దీన్ని ఇలాగా కొంచెం ఈ బటన్ క్లిక్ చేసి ఇలా ఇటు తిప్పితే రాకర్ కింద యూజ్ చేసి ఇలా పిల్లోడు ఊగొచ్చు అనమాట. సో అందుకని మేము ఈ లవ్ ల్యాప్ అనేది నేను చూస్ చేసుకున్నాను. చూసారు కదా వాకర్ గురించి. ఈ వాకర్ వచ్చేటప్పటికి 3800 పడినట్టుంది అరౌండ్. అప్పటికప్పుడు నాకు కావాలి అంటే ఆన్లైన్ డెలివరీ కూడా ఇంకా లేట్ అవుతుంది, 2-3 days. నాకు కొంచెం నడుము నొప్పి వస్తుంది అని చెప్పి మా హస్బెండ్కి చెప్తే అప్పటికప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి లవ్ ల్యాప్ తీసుకున్నాం మేము. సో చాలా బాగుంది. వాకర్కి రివ్యూ కనుక నన్ను ఇమ్మంటే 5 out of 5 అయితే ఇస్తానండి. చాలా బాగుంది. ఈ వాకర్కి పక్కన చూపించాను కదా, ఇలాగా సైడ్ కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో అయితే రుద్రాంశ్ గిన్నెలు పెట్టుకుంటూ ఉంటాడనమాట. గిన్నెలు పెట్టుకుని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ గిన్నెలు తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. సో ఇది అయితే చాలా బాగుంటుంది. వాకర్ని తీసుకున్నప్పుడు ఎప్పుడు రౌండ్ గా ఉన్న వాకర్ని అయితే తీసుకోకండి, అవాయిడ్ చేయండి. ఎందుకంటే రౌండ్ గా తీసుకున్న వాకర్ కొంచెం పిల్లలు నడుస్తున్నప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇలాగా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న వాకర్స్ అయితే చాలా మంచిది. పిల్లలు పడిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ బాగుంటాయి అనమాట. పడరు. వచ్చేసేటప్పటికి చైర్ తీసుకున్నాను. ఈ చైర్ వచ్చేటప్పటికి టైనీబర్గ్ అండి. ఇది కొత్త కంపెనీ అనమాట. అమెజాన్ లో రేటింగ్ చూసినప్పుడు 5 ఉన్నాయి అంతే. కానీ నేను చూసిన అన్ని హై చైర్స్ లోకి కాస్ట్లీ ఇదే, కానీ 5 రేటింగ్ ఉంది. ఎందుకో నాకు నమ్మాలనిపించింది. ఫోటోలు వీడియోలు చూసాను. అంటే వాళ్ళు అప్లోడ్ చేసిందే, ఇలా కస్టమర్స్ అప్లోడ్ చేసింది కాదు. ఏంటి ఈ దీంట్లో కొత్తగా ఏంటి చూడాల్సింది అని ఏంటైతే నేను మీకు చూపిస్తాను అనమాట. మీరే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అంటే నార్మల్ గా అన్ని హై చైర్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. బేబీ హగ్ కానీ లేకపోతే లవ్ ల్యాప్ కానీ చాలా మోడల్స్ ఉంటాయి. ఇందులో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఇది మంచి లెదర్ ఇచ్చారు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే 3 స్టేజెస్ ఇచ్చారు. స్టేజ్ 1 ఇది రెక్లైనర్, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. ఇక్కడ 3 స్టేజెస్ ఇచ్చారనమాట. ఇదైతే కంప్లీట్ ఇంకా స్లీపింగ్ స్టేజ్ లా ఉంటుంది. కూర్చుని మనకి రెక్లైనర్ ఎలాగో అలా అనమాట. ఇలా అయితే నేను ఏ హై చైర్ బయట చూడలేదు. అండ్ ఇప్పటిదాకా లవ్ ల్యాప్ బేబీ హగ్ లో అయితే కూడా నేను చూడలేదండి. అండ్ దీనికి కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారనమాట, బటన్ ఇచ్చారు. ఈ బటన్ ని క్లిక్ చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవడం. ఇది వచ్చేసి టైనీబర్గ్ కంపెనీ. నెక్స్ట్ ఇక్కడ యాజ్ యూజువల్ గా బేబీని కూర్చోబెట్టి ఇక్కడ మనము ఇలా లాక్ చేసేయచ్చు అనమాట, బేబీ పడకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ ఆడుకోవడానికి. దీని మీద సేమ్ మళ్ళీ వైట్ ఇచ్చారు ఒకటి ప్లేట్ లాగేలాగే సేమ్. అదైతే వీడు ఆడుకుని ఎక్కడో పాడేశాడు. సో అది చూపిద్దామంటే దొరకలేదు యాక్చువల్లీ. అదొకటి ఉంటుంది. దాని మీద చిన్ని స్పిన్నర్ అయితే ఇచ్చారనమాట ఆడుకోవడానికి. అది స్టిక్ అవుతూ ఉంటుంది. అండ్ హై చైర్ తీసుకున్నప్పుడు మీరు వాళ్ళకి బౌల్ అనేది సిలికాన్ తీసుకున్నారనుకోండి, ఇలా స్టిక్ చేసినా సరే వాళ్ళ ఫుడ్ అనేది కింద పడుతుందేమో కానీ వాళ్ళ బౌల్ అనేది అయితే కింద పడదు ఖచ్చితంగాని. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి కింద డైపర్స్ కానీ లేకపోతే వాళ్ళ థింగ్స్ బొమ్మలు కానీ ఏమైనా వేసుకోవడానికి అయితే ప్లేస్ ఇచ్చారు. చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ దీన్ని మనం ఇక్కడైనా వీల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కింద అయినా సరే ఇలా హై చైర్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చైర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మంచిగా అయితే స్టాపర్స్ అయితే ఇచ్చారు. మనకు కావాల్సి వచ్చినప్పుడు వీల్ని అడ్జస్ట్ చేసుకుని లేకపోతే ఇలా స్టాప్ చేసేయచ్చు అనమాట. బేబీ అయితే కదలకుండా ఉంటారు. చూసారు కదా టైనీబర్గ్ చైర్ ని కూడా. ఈ చైర్ వచ్చేసేటప్పటికి నేను ఇక్కడికి వచ్చాక మా ఇంటికి వచ్చాక 6th month లో అయితే నేను తీసుకున్నాను. ఇది 4500 అయితే పడింది నాకు అమెజాన్ లో. ఇప్పుడు ఎంత ఉందో అయితే నాకు తెలియదు. అప్పట్లో రివ్యూస్ అయితే 5 ఉన్నాయి. రివ్యూస్ చూసి కొన్ని సార్లు మోసపోకండి. ఇన్ని రివ్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి అది మంచి ప్రొడక్ట్ అయిపోదు, ఒక్కోసారి తక్కువ రివ్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి అది చెడ్డ ప్రొడక్ట్ అవ్వదు. నా దృష్టిలో 5 రివ్యూస్ ఉన్నా సరే ఇది చూసి కొనుక్కున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే దీనిలో ఉన్న
ఫీచర్స్ అలాంటివి అనమాట. దీంట్లో ఉన్న ఫీచర్ నేను ఎక్కడా చూడలేదు. ఇలా రెక్లైనర్ మోడ్ ఉన్నది పిల్లల చైర్లో అయితే నేను ఎక్కడా చూడలేదు. కళ్ళు మూసుకుని అయితే మీరు అఫోర్డ్ చేయగలిగితే తీసేసుకోవచ్చు పిల్లలకి ఈ చైర్ వచ్చేటప్పటికి మనం 2 to 3 years దాకా అయితే యూజ్ అవుతుంది మంచిగానే. దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాలర్. కూర్చోక ముందు స్ట్రాలరే కదా. కింద కాకినాడలో మేము ఉన్నప్పుడు కొంచెం కింద పార్క్ లో వాకింగ్ తిప్పడానికి అయితే ఏముంది, లేకపోతే ఇంట్లో కొంచెం మాకు స్పేస్ ఎక్కువ కాకినాడలో, అండ్ బెంగళూరులో కూడా చాలా స్పేస్ ఎక్కువ. అప్పుడు బేబీ ఇంకా కూర్చోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు స్ట్రాలర్ లో పడుకోబెట్టేసి వాడు ఏం చేస్తున్నాడా అని చెప్పి ఇలా చూసేవాళ్ళు అనమాట. బొమ్మలు వేసేసి లేకపోతే అందులోనే ఇంకా కంప్లీట్లీ ఆడుకునేవాడు. స్ట్రాలర్ లో కూడా 3 పొజిషన్స్ ఉంటాయి. సిట్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ రెక్లైనర్ ఇలా కొంచెం వెనక్కి, అండ్ కంప్లీట్లీ స్లీపింగ్ పొజిషన్, మొత్తం 3 ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రాలర్ ని కూడా మనం చూసేద్దాం. ఇదైతే రుద్రాంశ స్ట్రాలర్ అండి. ఈ స్ట్రాలర్ లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 మళ్ళీ ఇలా అని కిందకి లాగడం అనమాట. స్టేజ్ 2 మళ్ళీ ఉంటుంది, స్టేజ్ 3 ఉంటుంది. అలాగా 3 స్టేజెస్ అయితే ఉంటాయి అనమాట. బేబీ స్లీపింగ్ పొజిషన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. కూర్చునేటట్టయితే కూర్చుని, లేకపోతే పడుకునేటట్టయితే పడుకుని ఉంటే బాగుంటుంది అనమాట. ఇది 2 years దాకా అయితే మనకి యూజ్ అవుతుంది. నియర్లీ 24 kgs అనుకుంటా. సో ఇక్కడ మనకి మళ్ళీ బేబీ కొంచెం పెరిగాక లెగ్స్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇందులోకి వచ్చేటప్పటికి బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని మనం ఎయిర్పోర్ట్ లో కూడా మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎయిర్పోర్ట్ లో గేట్ దగ్గర అయితే మనకి తీసేసుకుంటారు. మళ్ళీ ప్లేన్ కొంచెం దిగిన వెంటనే మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట. సో మనకి కూడా ఈజీ ఉంటుంది బేబీని క్యారీ చేసుకోవడానికి. నేను కాకినాడ వెళ్తూ వస్తున్నప్పుడు అయితే నేను ఇదైతే క్యారీ చేస్తూ ఉంటాను. నేను మెయిన్ పర్పస్ దానికోసమే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి కూడా మంచిగా స్టాపర్స్ అయితే ఉంటాయండి బేబీ కదలకుండా ఉండడానికి. ఇది మనం బేబీని బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇలాగా ఫ్రంట్ పొజిషన్ లో ఇలాగైనా తీసుకెళ్లొచ్చు, లేకపోతే కనుక ఇలా వెళ్ళి ఫేస్ మనకి పొజిషన్ లో ఉన్నప్పుడు ఇలాగైనా తీసుకెళ్లొచ్చు అనమాట. సో 2 విధాలుగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేది ఇక్కడికి ఎండ కానీ లేకపోతే డస్ట్ కానీ ఏం పడకుండా అయితే ఇలా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. బేబీ మంచిగా ఇందులో పడుకుని ఉంటారు. సో ఇది కూడా మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి. కాకపోతే ఇది నేను ఎక్కువ రోజులు అయితే యూజ్ చేయలేదు. వన్స్ కూర్చోవడం స్టార్ట్ చేశాక అయితే ఇది యూజ్ చేయడం మానేశాను నేను. నెక్స్ట్ హైజియర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. దీన్ని ఫస్ట్ లోపల పెట్టేశాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఏమైనా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. స్ట్రాలర్ ఉంది కదా మరి చైర్ ఎందుకు అని అనుకుంటారేమో. స్ట్రాలర్ కి ఫుడ్ పెట్టుకునేది ఉండదు కదా, చైర్ కి అయితే ఫుడ్ పెట్టుకునేది కూడా ఉంటుంది. సో 2 డిఫరెంట్ అండి. ఇదైతే మనకి సెక్యూర్డ్ గా కూడా ఉంటుంది. స్ట్రాలర్ కూడా సెక్యూర్డే, బట్ ఏంటంటే స్ట్రాలర్ లో కంప్లీట్లీ కూర్చుని వాళ్ళకి తినడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఒక 1 or 2 years. ఇదైతే మనకి టేబుల్ కి కొంచెం స్టిక్ చేసేసుకుని బౌల్ కొంచెం పెట్టుకోవచ్చు. మనం బేబీకి ఫుడ్ అయితే వాళ్ళకి వాళ్ళు తినేలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అయితే రుద్రాంశ అల్లరిని మా మదర్ అండ్ మా సిస్టర్ అండ్ మా అమ్మమ్మ అండ్ మెయిన్లీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఇలా అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానండి. మేమేమి ఇంటైమ్ సర్వెంట్ని కూడా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ నాకు కంప్లీట్లీ హెల్ప్ చేస్తారనమాట. అన్నిట్లో హెల్ప్ చేస్తారు. కుకింగ్లో అయితే ఏముంది మొత్తం కూడా. మేమిద్దరం ఇలా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఇంట్లో బేబీ ఉన్నా లేకపోయినా సరే పనులు అయితే షేర్ చేసుకుంటాము. అండ్ ఈ జనరేషన్లో షేర్ చేసుకోవాలి కూడా. ప్రతి వైఫ్కి హస్బెండ్ హెల్ప్ చేస్తూనే ఉండాలి. అలాగే ప్రతి హస్బెండ్కి అవసరం వచ్చినప్పుడు వైఫ్ కూడా తోడుండాలి. సో ఇలా ఫాలో అయితేనే ఈ జనరేషన్లో పిల్లల్ని అయితే మేనేజ్ చేయగలము. లేకపోతే మరి ఇలా జనరేషన్ కి పిల్లల ఎందుకు చేంజ్ అవుతుందో ఎలా చేంజ్ అవుతుందో కూడా మనకు తెలియదు. కానీ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే నాలో రుద్రాంష్కి ఫోన్ అయితే నేను అలవాటు చేయలేదండి. అస్సలు అలవాటు చేయలేదు. మహా అయితే నేను టీవీలో హనుమాన్ చాలీసా పెడతాను, లేకపోతే అప్పుడప్పుడు కుర్చీని మడత పెట్టి సాంగ్ పెడతానే తప్పించి అసలు ఫోన్ అయితే నేను కంప్లీట్లీ అవాయిడే చేసేసాము. వాడి ముందు ఎక్కువ వాడం. వాడు టీవీ చూస్తున్నాడు లేకపోతే వాడు ఆడుకుంటున్న టైంలో ఫోన్ ఇలా చూసేసి దాచేసి పక్కన పెట్టేస్తామాట. వాడు ఫోన్ కావాలి అని అంటాడు. ఎప్పుడంటే ఎవరైనా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళని ముద్దు పెట్టుకోవడానికైనా ముందుకు వచ్చేస్తూ ఉంటాడు, లేకపోతే ఫోన్ తినేయాలని వచ్చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కానీ నాకు ఫోన్ లో ఇది పెట్టు అది పెట్టు అని చెప్పి కంప్లీట్లీ అయితే నేనైతే అసలు అలవాటే చేయలేదు. అలవాటు చేయకండి, అది మంచి పద్ధతి కూడా కాదు. అలవాటు అయిపోతుంది వాళ్ళకి. తర్వాత అలవాటుని
అస్సలు మార్పించలేదు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.